చేస్తే సంసారం, మంది చేస్తే అదేందో అంటారు చూడుర్రి. హాగో గట్లనే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం కూడా. పార్లమెంటుకు రాహుల్ గాంధీ నిరసన నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకొని పోవచ్చు. వాళ్ళు చేస్తే రైటు, కానీ బీఆర్ఎస్ లీడర్లు రాహుల్ తీర్లని నిరసన నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి పోవద్దు. ఇదేం రోలో తెలుస్తలేదు. కోడలకు బుద్ధి చెప్పి అత్తేటో పోయిందట. కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం గట్లనే ఉందని అంటున్నారు రాజకీయాలు చూస్తున్నోళ్ళు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఈ నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకుని బాగా చెప్తాబోతాడు. అట్లా వాళ్ళు చేస్తే రైటు, అదే తీర్లా ఇక్కడి ప్రతిపక్షం చేస్తే మాత్రం తప్పంటుర్రు. అదాని రేవంత్ బాయ్ బాయ్ అని రాసిన టీషర్ట్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చిండ్రు కార్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ముందుగాల గన్ పార్క్ దగ్గర పోయి అమరవీరులకు నివాళులు పట్టిండ్రు. ఇక అసెంబ్లీ గేటు కాడ నుంచి లోపలికి పోతుంటే గేట్ కాడనే అడ్డం పడ్డారు అసెంబ్లీ సెక్యూరిటీ వాళ్ళు. ఆ టీషర్ట్లు వేసుకొని వస్తే మిమ్మల్ని లోపలికి రానియొద్దని మాకు ఆర్డర్లున్నాయని చెప్పి అడ్డం తిరిగిండ్రు. అరే ఎమ్మెల్యేలను లోపలికి పోనీయకుండా మీరు వాబేందని కేటీఆర్ సార్ గట్టిగానే అందుకుండు. చూస్తుండ్రా పోలీసోళ్ళు అసెంబ్లీలకు ఎమ్మెల్యేలనే ఓనిస్తలేరు. ఏమని అంటే మాకు ఆర్డర్లున్నాయని అంటున్నారు. ఎట్లనన్నా చేశాలని లోపలికి రానియొద్దని పోలీసోళ్లతోటి అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లకు తరలించింది సర్కారు. బీఆర్ఎస్ వాళ్ళు సభలుంటే మనదేం నడవది, వాళ్ళదే పైసే అవుతుంది. అలా అడిగే వీటికి జవాబులు ఇచ్చుడు మనతోటి కాదన్న భయంతోటే ఎమ్మెల్యేలను సభలకు రాకుండా అడ్డుకుంటారని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. మేము వేసుకున్న టీషర్ట్ల తప్పేమున్నది? ఢిల్లీలో అదాని తోటి కుస్తీ, గల్లీలో దోస్తీ అని మేము అంటున్నది నిజం కాదా? రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా ఇంటలేడు కాబట్టే మాకు టీషర్ట్లు ఇచ్చిండు. అసెంబ్లీలో నిరసన చేయమని చెప్పిండని కారెడ్డమాడిండు కేటీఆర్ సారు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిండ్రు. అస్సలైన తల్లి మా తెలంగాణ తల్లి, సవితి తల్లి మీరు పెట్టిన తల్లి అనుకుంటా నినాదాలు చేస్తుంటే ఎంటున్నోళ్ళంతా కోరస్ అందుకుండ్రు. అసెంబ్లీ మీటింగ్లలో ఇప్పుడు ఈ విగ్రహం మీదనే రచ్చ పెద్దగా తట్టుకొడుతుంది. ఆడోళ్లకు అన్ని తీర్లు ఇలువలు ఇస్తున్నాం, కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తాం అనుకుంటా సర్కారు మంత్రులు లీడర్లు ఓ దిక్కు డైలాగులు దంచి కొడుతూనే ఉన్నారు. ఇంకో దిక్కు ఇదే రాష్ట్రంలో అదే ఆడోళ్ళ మీద ఇగో ఇసొంటి ఆగం కథలు కూడా అవుతున్నాయి. అది కూడా పోలీసుల చేతులనే అంటే ఏమనాలి? ఏం కథ? ప్రజాపాలనకు ఏడాది, మా ఏల్వడిలో ఆడోళ్లకు ఏమనాది అనుకుంటా సంబరాలు చేసుకుంటున్న సర్కార్ లీడర్లకు గిసొంటి గానరావో ఎట్లనో మరి. ఆశా వర్కర్ల మీద పోలీసులు ఏ తీర్ల చేయి చేసుకుర్రో చూడుర్రి. ఎట్లా పడితే అట్లా గుంజ వర్కర్ల ఆయపాయ అడ్డం పడ్డరు కూడా ఆడోళ్లు. మరి ఎందుకు ఇళ్ళ ధర్నా ఏం కథ అనంటే సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటా కోటిలున్న డిఎంవి ఆఫీస్ ముంగట ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు వాళ్ళ మీద ఈ తీర్ల పాతాపం చూయిచ్చిరు పోలీసులు. ఆడితోనే ఆకుంటా వాళ్ళని డీసీఎం లెక్కిస్తుంటే ఏసీపీ సార్ చూడురి ఏ తీర్ల చీర కొంగు పట్టుకొని గుంజుతుండో. అంటే అన్నారంటారు గాని వాళ్ళేమన్నా మంత్రుల ఆస్తుల వాట రాసిమని అడుగుతుర్రా, లేకుంటే తలో కోటి మంది తాగులాట పెట్టుకుర్రా? ఇచ్చిన హామీ తీరు ఆశా వర్కర్ల జీతాలు ఇచ్చేది పక్కకు పెట్టి ఏడాదైనా ఏమాయే అని అడిగినందుకు ఇట్లా అడ్డం పడేటట్టు చీర కొంగు గుంజేటట్టు చేస్తారా అనుకుంటా గట్టిగానే అడుచుకోబట్టిరు. ఇసొంటి చూసి గుండెలు మండిన జనాలు. మహిళలకు ప్రతి నెల 2,500 అడిగితే సప్పుడు చేయరు గాని కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తామని మాట్లాడుతుంటే ఏమనాలో అనుకుంటా ఆగం కాబట్టిర్రు సర్కార్ తీరు చూసినోళ్ళు.